ఐపీఎల్ 2025 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. పంజాబ్ లోని చండీగఢ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని సాధించి రెండో క్వాలిఫైర్ లోకి అడుగుపెట్టింది ముంబై ఇండియన్స్. భారీ చేజింగ్ లో సాయి సుదర్శన్ 49 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్ తో 80 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 48 పరుగులతో గుజరాత్ విజయం వైపు ఆశలు కల్పించిన కీలక దశల్లో ఈ 2 వికెట్లు కోల్పోవడంతో ముంబై సంచలన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. రోహిత్ శర్మ 81 పరుగుల టాప్ స్కోరర్ గా నిలవగా జానీ బేరిస్టో 47 పరుగులు చేసి మంచి శుభారంభం అందుకున్నారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు, చివర్లో హార్దిక్ పాండ్యా సిక్సర్లు కొట్టడంతో 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. చేజింగ్ లో గుజరాత్ 20 ఓవర్లలో 208 పరుగులు చేసి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు తొలి ఓవర్లోని గిల్ రూపంలో భారీ షాక్ తగిలింది. ఒక్క పరుగే చేసి ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు శుభమన్ గిల్. ఈ దశలో కుశాల్ మెండిస్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. పవర్ ప్లే లో బౌండరీలో వర్షం కురిపిస్తూ దూకుడు కనపరిచారు. దీంతో కేవలం 6 ఓవర్లలోనే 66 పరుగులు చేసింది గుజరాత్. లక్ష్యం వైపు దూసుకెళ్తున్న క్రమంలో 7వ ఓవర్లో రెండో బంతికి మరో షాక్ తగిలింది. 2 సిక్సర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించిన మెండిస్ భారీ షాట్ ఆడే క్రమంలో తన కాలు వికెట్లను తాకింది. దీంతో హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఇక 2 వికెట్లు పడినా గుజరాత్ వెనుకడుగు వేయలేదు. లక్ష్యం భారీగా ఉండడంతో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయి ఆడి ముంబైని వణికించేశారు. అనూహ్యంగా సుందర్ కూడా హిట్టింగ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో బుమ్రా 14వ ఓవర్లో 4 పరుగులే ఇచ్చి సుందర్ వికెట్ తీసి మ్యాచ్ ముంబై వైపుకు తిప్పాడు. వీరిద్దరు కలిసి 3వ వికెట్ కు ఏకంగా 44 బంతుల్లో 84 పరుగులు జోడించి లక్ష్యం వైపుకు తీసుకెళ్లారు. ఓవైపు వికెట్లు పడుతున్న మరో ఎండులో సాయి సుదర్శన్ అద్భుతంగా పోరాడాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సుదర్శన్ 49 బంతుల్లోనే 80 పరుగులు చేసి గ్లేసిన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక సుదర్శన్ అవుట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోకి వచ్చింది. చివర్లో రూథర్ఫోర్డ్ 24 పరుగులు, తెవాటియా 16 పరుగులతో పోరాడినప్పటికీ లక్ష్యం మరీ పెద్దది కావడంతో గుజరాత్ కు ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లో బోల్డ్ 2 వికెట్లు పడగొట్టగా బుమ్రా, గ్లెసిన్, శాంట్నర్, అశ్విన్ తలా 1 వికెట్ తీసుకున్నారు. ఈ విజయంలో ముంబై క్వాలిఫైర్ 2కు అర్హత సాధించగా గుజరాత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.